నేను అన్నిట్లో ఫస్ట్ గా పాసాను. అన్నయ్య తెలుగులో తప్పాడు. మహా పేసాలే, ఏదో గుడ్డేటిగా మార్కులు వచ్చాయి గాని చదివితే వచ్చాయంటి. ఎప్పుడు ఆటలు అల్లరి కదా నాయనమ్మా. ఎప్పుడు చదువుతుంటే ఎక్కువ మార్కులు వస్తాయంటి. చదివేటప్పుడు చదవాలి, ఆడేటప్పుడు ఆడాలి కదా నాయనమ్మా. ఈసారి పరీక్షలో చూడు, అన్నిట్లో నీకంటే ఎక్కువ మార్కులు రాబోతే నా పేరు సూర్యం కాదు, వస్తే నా పేరు సరోజ కాదు. ఏం తల్లి, అన్నయ్య అలా అనొచ్చా? తప్పు కాదు. నాయనమ్మ నా మార్కులు చూసావు? ఇంగ్లీష్ లో 62, తెలుగులో 80, లెక్కల్లో 90. చాలు. నాకు అప్పుడే తెలుసు మా తల్లి బాగా చదువుతుందని. నా చిట్టి తల్లి, నా బంగారు కొండ, నా అపరంజి మొలక, నా రత్నాలు. మరి అంత మురిపోవా? ఏమిటి నాయనా, బంగారం అపరంజి అన్ని నీ మనవరాలేనా? ఊళ్ళో పిల్లలే కాస్త మిగల్ని. అంతర్లాంటిది కాదురా నా తల్లి. అదృష్టం ముందు పుట్టి తర్వాత ఇది పుట్టింది. ఆడపిల్ల అదృష్టం ఇప్పుడే ఏం తెలుస్తుందమ్మా? ఆ 3 ముళ్ళు పడినప్పుడు తెలియాలి గాని. మా అమ్మకేమిరా, దీన్ని ఎవరు చేసుకుంటారో గాని. ఏం పర్వాలేదు, మీరెవరూ కళ చేసుకోకుండా ఉంటే నా కూతురు చాలా గొప్పవాడే వస్తాడు. అలాగా? అయితే అప్పుడే ఏదో సంబంధం చూసి పెట్టినట్టున్నావే. చూసి పెడితే అవుతుందా నాయన? రాసి పెట్టి ఉండాలి గాని. రాతాలేదు గీతాలేదు. నా కూతురికి మనకంటే ఆస్తి గలవాడు, గొప్పవాడు, కనీసం ఐసీఎస్ చదివినవాడు కాకపోతే పెళ్లి చేస్తానా? ఇప్పుడు మనం అలాగే కళ్ళగంటూ ఉంటాం. తీరా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక తెలుస్తుంది. ఈ కాలం పిల్లలు, అందులో పెళ్లి విషయంలో మన మాట వింటారా? ప్రేమ ఏమని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు గాని. చేసుకుంటారు. అంతా మీ చెల్లిలాగే ఉంటారు అనుకున్నారా? ఆస్తి అంతస్తు మంచి మర్యాద మంట కలిపి దారిని పోయే దరిద్రుని చేసుకోవడానికి. ఎందుకమ్మా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు దెప్పుతావు? దరిద్రుడో ధనవంతుడో దానికి నచ్చాడు, అది చేసుకుంది. మనకిష్టం లేకపోయింది, దాని కర్మమని వదులుకుంది. కర్మ గనకనే అంతకంతా అనుభవిస్తోంది, ఏ పూటకపోట యానాది సంసారం లేక. పోనీలేమ్మ, దాని అవస్థలు అది పడుతుంది. ఆదరించమని ఆదుకోమని చేయి చాచి మనల్ని అడగలేదుగా. చేయి జాప అడగాలే, చేరేసేవాళ్ళు ఉన్నారుగా. ఏడాదికి ఒకసారైనా ఏ దేవుడి పేరో దెయ్యం పేరో చెప్పి అమ్మగారు ఆ ఊరు ఊరేగా వస్తున్నారుగా. కాంతం, వాళ్ళు మన దయాభిక్ష మీద బ్రతకడం లేదు, కష్టం చేసి కలో గంజో తాగుతున్నారు. అయినా ఏమిటి నువ్వు అనేది? దాని పుట్టిన సోమ తింటుంది. నీకున్నపాటి యోగ్యత దానికి లేదా? లేదని ఎవరున్నారు? కాకుంటే దొంగచాటగా ఎందుకు పబ్లిక్ గానే దోచిపెట్టండి అంటున్నాను. చాలమ్మా చాలు. ఎందుకు దొంగతనం కూడా అంటగడతావు? ఇంత బ్రతుకు బ్రతికి నా కర్మం గాని నేను దొంగతనం చెయ్యాలా? ఓ అబ్బో, ఏం పొడుచుకొచ్చింది రోషం. అంత నాలుగు పీక్కుని వాళ్ళు ఆ పుణ్య దంపతులు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకోలేపారా? చాలేవే ఇంకా. అవునులేండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. అయ్యా, దాసుడు సన్యాసి నమస్కరిస్తున్నాడు. రావయ్యా పంతులు, రా కూర్చో. ఏంటి సంగతి? ఎప్పుడు రావడం? అబ్బా ఎప్పుడో రావడం, ఇప్పుడు కనపడటం కూడానా? మన వాకిటే రైలు దిగాను అనుకోండి. రైలు మన వాకిటి దాకా ఏంచావు? అసాధ్యుడివే. కాంతం, మన పంతులు గారు వచ్చారు, కాస్త కాఫీ చూడు. కాఫీలు గీఫీలు మనకు అట్టే గిట్టవు, నిషిద్ధం కూడాను. పోనీ కాస్త పాలు పళ్ళు తీసుకోవడానికి ఏమయ్యా? వాటికే నిరభ్యంతరంగాను. నీళ్లు గలవని పాలైతే మరీ శ్రేష్టం. పంతులు గారు, మా ఆవులు గేదెలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి, మరి ఎలాగా? ఏం పర్వాలేదమ్మా, అవన్నీ జఠరాగ్నిలో శుచి అయిపోతుంటాయి. అయితే తీసుకొస్తా. తీసుకురా. అయితే పంతులు, ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటయ్యా? ఏం చేస్తా చెప్పండి, ఇంకో గట్టిన గుడ్డ. అయితే ఏంటి విశేషాలు? ఊళ్ళంతా కులాసాయనా? కులాసాకేమీ లోటు లేదు. కాకపోతే ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతిన్నాయి, ఫలసాయం సగం కూడా రాదు. ఇది మనలో మాట. ఇక పోతే ఈ సాగుతో ఏమాత్రం వీలున్నా శిస్తులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు రైతులు. నేనేమో కూడినంత వరకు గుంజుకొచ్చాననుకోండి. ఇక ఆ మిగతా పైకం గట్టిగా అడిగితే తన్నేట్టున్నారు. అందుకని తమరొక్కసారి గ్రామానికి దయచేస్తే. ఆ తనులేవో నేనే తినచ్చు. అబ్బా, ఎంత మాట. తమ పోటీ దేశభక్తుల్ని, స్వరాజ్యం కోసం దివ్యమైన పోలీసు సూపరింటెండెంట్ పదవికే రాజీనామా చేసినటువంటి త్యాగమూర్తుల్ని తన్నేవాడంటూ ఈ ధరణి చక్రంలో పుట్టాడంటారా? ఆ రోజుల్లో తమరు అనుకుంటే ఎందరిని తన్నేవారు, తన్నడం ఏమిటి, తమలు తీసి పారేసేవారు. పంతులు, కాఫీ లాగుందే? అలాగే ఉంది. అడపా ఈ మాత్రం అనాచారం దోషం కాదులేండి. ఇది మనలో మాట. ఇక పోతే తమరొక్కసారి గ్రామానికి దయచేయాలి. చెప్పండి అమ్మా, ఏడాదికి ఒక్కసారైనా యజమాని కనిపించకపోతే ఎలా? నేను చెప్పడం దేనికి? ఆ ఊరికి రావాలని, ఆ చెల్లుడి గారిని దర్శించుకోవాలని ఆయనకి ఉంది. కాకుంటే కాస్త నా నోటీస్ అడిచి అలా ఉన్నారు. అయినా పంతులు గారు, ఏనాటికైనా వాళ్ళు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. చచ్చా, అదే మాటే. అది కాదు పంతులు, 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరెళ్ళి వాళ్ళని చూడకుండా వస్తే బాగుండదు. చూస్తే అసలు బాగుండదు. అందుకని ఆ బకాయి వ్యవహారాలవన్నీ నువ్వే ఏదో విధంగా పరిష్కారం చేసి. సరే, తమ ఉత్తర్వు.
రాత్రికి ఎలాగూ భోజనం లేదు. సెలవు. అమ్మా కాంతమ్మ గారు. ఓ పార్వతమ్మ గారా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఊళ్ళో అందరూ బాగున్నారా? అదే బాగు. ఇప్పుడే మన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడి వస్తున్నా. ఏమిటో పాపం. ఏమండి? ఈ మధ్య చాలా సుస్థి చేసింది. తమకు తెలుసునో తెలియదో. ఏమిటండి సుస్థి? గుండె జబ్బు అంటున్నారమ్మా పాపం. మనిషి ఏమో చూసేదానికి బాగానే ఉంది. అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం. అక్కడే ఏదో ఆకువలం వైద్యం చేయిస్తున్నారు, కానీ ఏం గుణం ఇవ్వడం లేదు. ఎందుకు వచ్చిన నాటు వైద్యం అయ్యా, కాస్త శివమందు ఇప్పించవయ్యా అంటే ఆ రామయ్య వింటాడు. భేషజం. ఇది మనలో మాట. ఇక పోతే మరైనా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఆసుపత్రి మా కొంప కొల్ల చేసుకోమంటారు. ఏమైనా సరే దాన్ని ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకోను. కాంతం, ఏ ఆ బరిదగించిన దాన్ని ఇక్కడ తీసుకొస్తే నా పిల్లలు ఎందుకన్నా మనకొస్తారా? ఎందుకమ్మా అంతంత మాటలంటావు? దాని ఇప్పుడు ఎవరు తీసుకొస్తామన్నారు? నా పిల్లల సంగతి నేను చెప్పుకున్నాను. చాలే, నువ్వు ఒకదానే కాదు పిల్లలు కంది. ఆ కన్నారు పెంచారు, కనపడుతూనే ఉంది పెంపకం. ఊరుకోమ్మా ఊరుకో. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? ఇదిగో ఈ విషయంలో మాత్రం మనం నోరు మూసుకోవడం మంచిది అంటాను. అంతేలేండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. అమ్మా, ఏమిటమ్మా ఇది? నీ కోడల సంగతి నీకు కొత్త? అది కాదు నాయన, సీత సంగతి నాకేమో భయంగా ఉంది. దేనికమ్మా భయం? వెళ్ళి 4 రోజుల పాటు ఉండిరా. అవతల మనిషి సహాయం లేకుండా ఏం అవస్థ పడుతుందో ఏమో. అదే ఆలోచిస్తున్నా. ఎందుకమ్మా ఆలోచన? ఇందా ప్రస్తుతానికి డబ్బు దగ్గరుంచు. సీతకి మంచి వైద్యం చేయించు. అవసరమైతే మళ్ళీ కబురు చేయి పంపిస్తాను. తీసుకోమ్మా. నువ్వు కూడా ఒక్కసారి రాకూడదా నాయన? వద్దమ్మా, సీత కొంచెం ఆరోగ్యం కోలుకొని తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఏమండి, అమ్మగారు గ్రామానికి ప్రయాణం అయినట్టున్నారు. ఆవిడ వెళ్ళకుండా ఉంటుందా? ఏమాత్రం ఇచ్చారండి డబ్బు? అంటే ఏదో దారి ఖర్చు కంటేను. అవసరమైతే మళ్ళీ పంపిస్తానంటున్నారు. ఇది అవసరమైతే మళ్ళీ పంపిస్తారు. అది ఆవిడ కన్నీళ్ళు చూడడానికి. ఇదిగో నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాడికి ఇచ్చిన దానికంటే ఏ ఏట్లోనా పారిస్తున్నాయో. ఏమంటావు? నిజం చెప్పారు. పద ఆకలేస్తుంది కదా. నన్ను కూడా నాణ్యంతో ఊరికి వెళ్ళమన్నారు నాన్న. అన్నారు. అక్కడ పెంట కుప్పలు మురికి గుంటలు రాకపోతున్నాయి కాదు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళొస్తాను ఆయన. వస్తామ్మా. పాపేది? అది ఎక్కడో ఆడుకుంటోంది రండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో వస్తాను, అది ఏడుస్తుంది. మీరు వెళ్ళండి. అయ్యో అయ్యో పాప, అదేమిటండి అలా చూస్తూ ఊరుకుంటారు? ఆపండి, కారు ఆపండి. నేనంటే మీ అందరికీ ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి. మీరంతా కలిసి నాకు నా బిడ్డ కాకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ఆవిడ గారు నేర్పకపోతే నా బిడ్డ నన్ను ఇలా మాయ చేసి వెళ్ళేదనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు దానికి అమ్మ అయితే ఆవిడ నాయనమ్మ, తెలిసిందా? అమ్మ నువ్వు క్షణమైనా ఉండగలదా పాప? అంతేనండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. ఎంత చిక్కిపోయావే. ఇంత జబ్బు చేస్తే ఒక ఉత్తరం ముక్కైనా రాయకూడదా నాకు? ఎవరేమైనా నేనొక్కదాన్ని ఇంకా బ్రతికున్నానుగా అమ్మా. ఏమిటోనమ్మా, ఎప్పటికప్పుడు నువ్వు వస్తామని అనుకుంటూ గడిచిపోయింది. పొలం వెళ్తున్నాను. గంగుల చేత భోజనం అక్కడికే పంపించు. ఆ భద్రయ్యను ఒక్కసారి ఇలా రమ్మనయ్యా. 2 రోజులైందట వచ్చి. వచ్చే ఏమి లాభం? ఇచ్చిన మందు తాగితేగా. తమరు దేవుడు ఏమిటి? తమ దేవుడు మాది ఊరే. అయితే ఈ ఊరే మాది. నా బొమ్మ ముట్టుకున్నావా చూడు. ఈ వధువు బొమ్మకి అలా అరుస్తావంటి? పల్లెటూరు బయట దీని సంగతి నీకేం తెలుసు? ఓ అబ్బో పట్నవాసం దర్శని చూడు, నేనేం చేస్తాను. నాయనమ్మ 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 చూడు నాయనమ్మ. నా తండ్రి మా నాయనే. అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ చూడు నాయనమ్మ. తప్పమ్మా, అలా అనకూడదు. బావ కదూ? బావా. అమ్మా ఎవరే? మీ పట్నం మావయ్య లేడు, ఆయన కూతుర్రా. ఓహో. ఏమ్మా, తెలియకుండా దెబ్బలాడుతున్నారా? అలా దెబ్బలాడుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఆడుకోండి. పోనాయన.
జాగ్రత్త బాబు. జాగ్రత్త ఏంటి? నేను ఎక్కడికన్నా పారిపోతానా? మన చేతికి చిక్కిన తర్వాత అదంతా సాగుదులే. నడు. కొడుకు ఏమ్మా? ఏమీ లేదమ్మా. మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా? చూడమ్మా, నువ్వు ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మందు తాగుతాయి. ఊరుకో. చీర కట్టు నాయనమ్మ. చీర? చీరేమిటమ్మా? ఇప్పుడు చీరెందుకు? మేము బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నా అత్తయ్య. అక్కడ అందరూ కాచు కూర్చున్నారు. చీర కట్టు నాయనమ్మ. నే కట్టనా? నా చీర కడతాను. ఓ బాగున్నావే నీ చీర నువ్వును. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావమ్మా. అత్తయ్య, నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అత్తగారిని. అత్తగారివా? మరి మామగారు ఎవరే? చంద్రం బావే. రా తొందరగా. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి. అనుదినము అత్త మామల పరిచర్యలని చేయాలి. పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి. పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి. 10 మంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి. సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి. శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి. శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి. సుఖమైన కష్టమైన సగపాలుగా మెలగాలి. హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు. చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు. అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడద్దు. అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడద్దు. తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు. హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. అమ్మా, బాబుని పాపని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? వాళ్ళలా చెయ్యి చెయ్యి పట్టుకుపోతూ ఉంటే
చిలక గోరింకల్లా లేరమ్మా? చెప్పమ్మా. అవునమ్మా. కలిపిన చేతులు విడిపోకుండా చూడు, విడిపోయిన కుటుంబాలు కలిసేట్టు చెయ్యి. అదేనమ్మా నే కోరేది. ఆ ఒక్క మాట ఇవ్వు. వాళ్ళ పెళ్లి కళ్ళారా చూచే అదృష్టం నాకేటూ లేదు. కనీసం నువ్వు అన్నయ్య నాకు మాటిస్తే హాయిగా కన్ను మూస్తానమ్మా. అమ్మా సీత, నేనేం చెప్పను తల్లి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. అవునమ్మా, నాకు తెలుసు. వదిన దీనికి ఎలాగో ఒప్పుకోదు. అన్నయ్య నువ్వే ఈ పుణ్యం కట్టుకోవాలమ్మా. అమ్మా, 10 ఏళ్ల తర్వాత ఈ ఒక్క కోరిక కోరుతున్నాను, తీర్చవా అమ్మా? ఎందుకు తీర్చనమ్మా? నాకు మాత్రం ఆ కోరిక లేదా? అన్నయ్యని పిలిపిస్తాను, నీ ఎదుటి అడిగి ఒప్పిస్తాను. అలాగే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సార్ టెలిగ్రామ్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? మా చెల్లెలికి చాలా సీరియస్ గా ఉందట. ఆహా, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా? నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. డబ్బు మూడు తెమ్మలేదు. మరి అంత కర్కోటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను. అవసరమైతే ఆ తర్వాత వస్తాను నేను, మీరు ముందు వెళ్ళి రండి. ఇది మనిషి రాక్షస? అమ్మా ఏమో అమ్మా, భద్రయ్య గారు, ఈ రోజు గడిస్తే పర్వాలేదు, నేను వెళ్ళి మందు పంపిస్తాను. ఏమిటి నాయనా అది? అలా ఇదైతే ఎలా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అమ్మా అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? వస్తాడమ్మా, నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో. ఇంకా ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడేమ్మా. సీత, ఏమిటమ్మా అది? ఊరుకో, ఎందుకలా బాధపడతావు? బాధ చచ్చిపోతాననే బాధ లేదమ్మా. ఒక్కటే కోరిక మనసులో కొట్టుకాడుతూ ఉంది, అది తీరకుండానే పోతానమ్మా. తప్పమ్మా, అలా అనకు. పాపా, ఇలా రామ్మా. అమ్మా, ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా? పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు, పెళ్లి కూతుర్ని చెయ్యి, బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా. ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను, నా కళ్ళదిటే వాళ్ళ పెళ్ళయిందనుకుంటానమ్మా. అమ్మా సీత, నువ్వు బాధపడకు తల్లి, నీ కోరిక తప్పక తీరుస్తాను. కారులో బయలుదేరుంటే ఈ పాటికి రావాల్సిందేనే. బహుశా రైల్లోనే బయలుదేరుంటారు. ఎరా గంగులు, బాబు గారి బండికి రాలేదమ్మా. ఫస్ట్ క్లాస్ పెట్టిలన్నీ బాగా చూసావా? గాలించేశాను బాబు, బండి కదిలి వెళ్ళేదాకా చూశాను. ఇంకా వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అమ్మా, అయిపోయిందమ్మా. అమ్మా, పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను. అమ్మా, సరే, నువ్వన్నా మాట ఇవ్వమ్మా, నువ్వన్నా మాట ఇవ్వు. బావనే చేసుకుంటానని మాట ఇవ్వమ్మా. అప్పుడే మీ అత్త నెమ్మదిగా కన్ను మూస్తుంది. బాబు, సరు నీ పెళ్ళాంరా, సరేనమ్మా? సీత, అమ్మా, అన్నయ్య ఎలాగూరాడు? అన్నయ్య ఎలాగూరాడమ్మా? ఈ పెళ్లి జరుగుతుంది.
తప్పకుండా జరుగుతుంది. శాస్త్రులు గారు కానివ్వండి, పెళ్లి త్వరగా కానివ్వండి. ఏమమ్మా, ఏమిటి సాహసం? దైవ నిర్ణయం. సాహసమే చేస్తున్నా, దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నా. చేస్తున్నారు సరే, తర్వాత ఫలితాలు నేను అనుభవిస్తాను ఆయన. ఫలితానికే ఉంది రామయ్య. ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమెకు లేదు అధికారమా? మనలో మాట. ఇకపోతే కానివ్వండి కానివ్వండి, నన్ను చూస్తారేమిటి? ఏం బాబు మీరు వెళ్ళిపోతున్నారు? గంగులు, ఇలాంటి సమయాల్లో తాకి తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే మన్నెత్తికి చుట్టుకుంటుందో. ఇది మనలో మాట. ఇకపోతే ఓం మాంగళ్యం సంతుదానేన మమ దేవతే కంఠే భద్రామి సుభగే వందే వచనదాం శరా మాంగళ్య ధారణ మహోత్సవ త్రిభవంతో మహాంతో గృహంతో. సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరే, చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లండి. ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు? నాయనా, నన్నేం చేసినా సరే, చంపేసినా సరే, అయిపోయింది. చేసేశాను, సాహసమే చేశాను. నాకే శిక్ష అయినా విధించు, అనుభవిస్తాను. కానీ నాయన, ఒక్క మాట మాత్రం నమ్ము, నాకే దురుద్దేశము లేదు, ద్రోహ చింత లేదు. అందరి మేలు కోరి సదుద్దేశంతోనే చేశాను. అది మాత్రం నమ్ము నాయన. ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఇదేనా? ముక్కుపచ్చలారని పసిపిల్లని తీసుకొచ్చి దొంగచాటుగా తాళి కడతావా? దానికన్నా తల్లిదండ్రులు మేము చచ్చామనుకున్నావా? మాకు మా బిడ్డ మీద ఎన్నో ఆశలుంటాయని, ఏవో కలలు కంటావని ఏమాత్రమే ఆలోచించావా? ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఏం చూసుకు చేసావమ్మా ఈ పెళ్లి? చదువా, సంధ్య, ఆస్త్యా, పాస్త్యా ఏమీ లేదే. రేపు దాని బతికి ఏం కావాలి? దరిద్రుడనే కదా నాయన. మనం కలిగిన వాళ్ళమైనప్పుడు వాడు దరిద్రుడు ఎందుకు కావాలి? అయినా చదువులు, సంపదలు ఎంతలో రాకూడదు. ఎవరికి తెలుసు వాడెంత వాడవుతాడు. చాలే, ఘోరమైన పాపం చేసిన కాక ఇంకా వాదిస్తున్నావు. లేదు నాయన, నేనే పాపం చేయలేదు. ఈ 2 కుటుంబాలను కలపాలని చేశాను. చచ్చిపోతున్న ఆ జీవి ఆత్మశాంతి కోసం చేశాను. తెంచుకున్న పెద్దలు పెంచుకున్న వైరం పిల్లల మనసుల్ని విషపూరితం చేయకూడదని చేశాను. పవిత్ర మాంగళ్య బంధంతో ఈ పగ చల్లారాలని చేశాను. ఇది పాపమైతే ఎవరు ఏ శిక్ష విధించినా ఆనందంతో అనిపిస్తాను. కానీ నాయన, ఒక్క మాట, నువ్వు దాని తండ్రివి, నేను నీ తల్లిని. కన్న కడుపు తీపి నాకు తెలుసు. పాప నా చేతుల్లోనే పెరిగిందిరా. ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని గుండెలో పెట్టుకుని పెంచాను. ఈనాడు దాని గొంతు కోస్తానా నాయన? నీ కన్న తల్లి అంత నీచురాలు కాదు, అంత కసాయితీ కాదు. కాదు నాయన, కాదు. సరు సరు
పదమ్మా అన్నయ్య అన్నయ్య ఇందులో అమ్మ తప్పేమీ లేదురా. ఇంత సాహసం నా కోసం చేసింది. తోబుట్టు కోరికని తోచెయ్యమనే నమ్మకంతో చేసిందిరా అన్నయ్య. సీత, నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇది మాత్రం కాదు, పిల్లల విషయంలో మా ఆశలు అభిప్రాయాలు వేరే ఉన్నాయి. ఇంకా అడిగి నన్ను చెడ్డవాణి చేయడం కంటే మర్చిపోవడం మంచిది. అన్నయ్య నాయనా, అన్నయ్య నాయనా, 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 అన్నయ్య. అమ్మా అదేమండి అలా కూర్చున్నారే? పాపేది రాలేదా? ఏమండి ఎలా ఉన్నారు? ఏమిటి మౌనం? అయ్యో, ఏరా సూర్యం, పాపేది రాలేదా? ఇద్దరు మూతురాలా ముడుచు కూర్చున్నారేమిటి? ఒరే సూర్యం, వాళ్ళ మెత్తగా పోయిందా? లేదమ్మా. మరి ఏమిటి వాళ్ళకాలు? అసలు ఇంతకీ ఏం జరిగింది చెప్పండి. అంత చెప్పుకోదగ్గ విషయం ఏం కాదులే. అలా అని చెప్పకూడదు కూడా కాదుగా. రే సూర్యం, ఏం జరిగింది చెప్పరా, చెప్పు. ఏం జరిగింది? మరే పాపకు పాపక మన చంద్రం బాలేడు ఉన్నాడు లేకే. ఏమిటి? చంద్రం బాబుకు పాప పెళ్లి చేశారు. ఏమిటి అనేది చెప్పు. నిజమమ్మా, నాన్న రాకముందే నాయనమ్మ పెళ్లి చేసేసింది. ఏమండి? ఏమిటి కదా? నిజమేనా? నిజమేనా అడుగుతున్నాను. పాపకు పెళ్ళా? మీకేమైనా మతిపోయిందా? మతిపోయేలా కూర్చున్నారు. మీకు మతిపోయినా నాకు ఇంకా పోలేదు. నాకు తెలియకుండా నా బిడ్డ పెళ్లి చేస్తారా? ఎంత నాయనమ్మ అయితే మాత్రం ఏమిటా అధికారం? నాకు తెలుసు, ఇలాంటి ఆగాయిత్యం ఏదో చేయడానికే మోసం చేసి పిల్లని పెంచుకుపోయింది. చూస్తాను ఈ పెళ్లి ఎలా చెల్లుతుందో. వాళ్ళని కోర్టు లాగి 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగిన తప్ప నా పేరు కాంతం కాదు. బాబా బాబా ఓ బాబా బాబా సిగ్గు ఏంటన్నా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి పెద్దపోతే బొట్టు చూడు, బొట్టు. ఈ కేసు విచారణలో లభించిన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ముద్దాయిలను నేరస్తులుగా నిర్ణయించడమైనది. బాల్య వివాహ నిరోధక చట్టం 6వ సెక్షన్ క్రింద మొదటి ముద్దాయి పెళ్లి కుమారుని తండ్రి గరికపాటి రామయ్యకు 2000 రూపాయలు జరిమానా, చెల్లించనితో 1 నెల జైలు శిక్ష. అదే చట్టం 5వ సెక్షన్ క్రింద రెండవ ముద్దాయి వివాహం జరిపించిన పురోహితుడు శిష్లా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి 100 రూపాయలు జరిమానా, చెల్లించనితో 1 వారం జైలు శిక్ష విధించడమైనది. అబ్బా అబ్బా రామయ్య, 2000 మధ్యలో నాకు వేశారమ్మా 100 రూపాయలు. దర్భపుల్లలు పుచ్చుకుని తవడి బియ్యం తెచ్చుకుని బ్రతికేవాడిని. ఎక్కడి నుంచి తేను? ఎన్ని పెళ్లిళ్ళు చేయిస్తే, ఎన్ని తద్దినాలు పెట్టిస్తే తీరుతుంది రుణం. సరేలేవయ్యా, 2000 కలింది మహా నీ 100 రూపాయలకు వచ్చింది. ఎలాగో లక్షతంపా. ఏమిటి పంతులు సర్దేది? ఉన్న కొంప గోడి కొండా బుచ్చి అమ్ముకుని నెత్తిని గొడ్డేసుకుపోవాలి, లేదా అందరం జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. అబ్బా అబ్బా, అంత కర్మే వచ్చింది రామయ్య. ఈ పంతులు బ్రతికుండగా మీకంత ఆపద రావడమే అసంభవం. నా మాట వినండి, ఈ 2000కి 10 ఇంతలు వాళ్ళ చేత గక్కించకపోతే నా పేరు సన్యాసి కాదు, అంతే. వాళ్ళను మనం చేసేదేమిటి చెబుతాగా. పార్వతమ్మ గారు, తమరు ఒక్కసారి పట్నం వెళ్ళి అబ్బాయి గారితో. ఇంకా ఏ మొహం పెట్టుకుని వెళ్ళనయ్యా ఇంటికి? అదేమో ఖాయం కదా. ఇకపోతే మీకు భరణం ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అడగండి. బతికుందో చచ్చిందో ఇంతవరకు పట్టించుకోలేదు కానీ ఇంకా భరణం ఇస్తారా? ఇవ్వకపోతే కోర్టు ఉండనే ఉంది. ఇదంతా మీకు ఎందుకు? ఒక చిన్న కాగితం ముక్క మీద సంతకం చేసి నా ముఖాన్ని మరేండి, దాని సంగతి ఏంటో చూసుకుంటాను. పంతులు గారు, ఇదా మీరు చెప్పే సలహా? ఇంత బ్రతికి
కోర్టుకు ఎక్కమంటారా? కన్న బిడ్డ మీద దావా వేయమంటారా? అబ్బా అబ్బా, అంత మాట నేను అంటానమ్మా. కాకపోతే మరి అంత దాకా వస్తే తప్పనిసరి అయితే ఇక ఏమైనా సరే ఇంతవరకు మర్యాదగా బ్రతికిన కుటుంబాన్ని ఇప్పుడు రచ్చకు ఎక్కించలేను. ఎప్పుడో వాళ్ళే ఎక్కారు రచ్చకు. సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టుకి ఎక్కి కట్టిన తాడు తెంపుకున్నారు. ఇంకా మర్యాదట మర్యాద. ఎందుకు లేనాయన, నా కాలం ఇలా గడిచిపోయి. పంతులు గారు, మీరు భరణానికి దావా వేయండి. ఎవడబ్బ సొమ్ము ఎందుకు ఎవరో చూస్తాం. రామయ్య, లేడికి లేచిందే పరుగా. మనం అంత తొందరపడడం మంచిది కాదు. ముందు అడిగి చూద్దాం. కాదు కూడదంటే రెండో మార్గం ఉండనే ఉంది. ఇది మనలో మాట. ఇక పోతే నేను పట్నం వెళ్తున్నానుగా, ఆ సంగతి ఏంటో నేను చూస్తాను. వస్తున్నా నాయన. ఎక్కడున్నావురా చంద్ర? ఎక్కడా? ఇదిగో బాబు, ఇక్కడున్నావు నాయన. నేను పాస్ అయిపోయానమ్మా. నేను ఫస్ట్ వేసాను. మారేనే మా తండ్రి, మా బంగారు కొండ, నా వరాల మూట. బంగారు కొండ అంటే కాదు. ఇప్పుడు చెప్పు, నేను పట్నం వెళ్ళాలి. పట్నం ఎందుకు? పో అమ్మమ్మ, నీకేం తెలీదు. ఇక్కడ చదువంతా అయిపోయింది. పట్నం వెళ్ళి హై స్కూలు కాలేజీ అంతా చదవాలి. అలాగే నాన్న, వెళదు గాని. వెళదు గాని పట్నానికే సేమకే వెళదు గానిలే. ఏమోనయ్యా, సీమకే వెళ్తాడేమో. ఎవరు చూశారు వాడి అదృష్టం. అవునవును, కనబడుతూనే ఉంది వాడి అదృష్టం మన అదృష్టం. ఏం పెట్టి చదివిస్తాం? వాడి తాతగాడి ముళ్ళు ఏముందని. ఉంది రామయ్య, ఉంది. వాడి తాతగారి ముల్లే ఉంది. ఒరే అబ్బాయి, అదృష్టవంతుడు లేపా. పార్వతమ్మ గారు, నా బాధలు ఎన్నైతేనే, ఎవరెంత బాధపడితేనే పని మాత్రం జయప్రదంగా జరిగింది. ఏమిటి పంతులు గారు? 10 ఎకరాలు ఆ కాలువ పక్క భూమి తమని యావజ్జీవం అనుభవించమని అబ్బాయి గారు ఇచ్చేశారు. ఎందుకు ఆ బేవర్స్ భూమి? ఏడాదంతా చాకరీ చేసినా బస్తా కింద రాలదు. అబ్బా అబ్బా రామయ్య, నీదంతా ఏదారంటే గోదారి. ఇచ్చిన దానికి సంతోషించి చదివించవయ్యా పిల్లవాడిని. కక్ష కొద్దీ చదివించు. అసలు చదువు సంధ్య లేనివాడనేగా ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇంగ్లాండ్కు పంపించి ఇక లేదు అనే వరకు చదివించు. ఇది మనలో మాట. ఇక పోతే నేను వస్తా. పంతులు గారు, పిల్లవాడిని పట్నం తీసుకెళ్ళి మీ చేతులతోనే బళ్ళో చేర్చి విద్యాభిక్ష పెట్టండి. ఆహా, బ్రహ్మానందంగా పరమానందంగా. ఒరే అబ్బాయి, రేపు గురువారం పట్నం ప్రయాణం. తయారుగా ఉండు. ఆ ఉన్న రెండింటికి కాస్త ఊడిపోతారా? ఏమిట్రా నీ సంబరం? పట్నం పోతున్నా అదృష్టోతుడులే. ఒరే శేఖర్, సెలవులు ఇచ్చే కూడా చదివి ఉంటారా? చదివి ఇంతవరకు ఫస్ట్ వస్తున్నావు. ఇంకా చదివి అంటే లాస్ట్ వస్తావు. బ్రెయిన్ అంటే మెదడు ఎప్పుడు పదునుగా ఉండాలి. చదువు ఎక్కువైతే మొక్కపోతుందిరా. లేలే. ఒరే కైలాసం, నీకేంరా చెబుతావు? ఎన్ని సంవత్సరాలైనా డబ్బు పంపించే మీ నానున్నాడు, నువ్వేమో దర్జాగా దండయాత్రలు కొట్టేస్తుంటావు. దండయాత్రలు కాదురా బ్రదర్, పంచవర్ష ప్రణాళికలు. అసలు రహస్యం చెప్తాను వినండి. మా నాన్న సింగరాజు లింగరాజుని తమ్మి పుట్టాడు. మనల్ని కట్నాలు చదువు చదివిస్తున్నాడు రా. కట్నాలు చదువు. పేసయ్యమా పెళ్లి చేస్తాడు. పోనీ పెళ్లి చేసుకున్నావా చదువు మానిపిస్తాడు. మనం అంతా విడిపోతాం. ఇది మన ఇరకాటం. అందుకని ఈ పంచవర్ష ప్రణాళిక దశవర్ష ప్రణాళికగా మార్చదలుచుకున్నాం. 3 cheers to Mr. కైలాసం. సైలెన్స్ సైలెన్స్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ లేరురా. సారీ, లేడీస్ లేరా? ఇప్పుడు మనకి వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో మన కార్యక్రమం ఏమిటో నిర్ణయించాలి. ఏముందిరా, మనమంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి 4 రోజులుండి ఇక్కడ హోటల్ తిండితో హూనం అయిన మన శరీరాల్ని మరమ్మతు చేసుకుని తిరిగి రావడం. సభ వారి అభిప్రాయం ఏమిటో? ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం అడుగుతున్నాం, చెబుతున్నాం. వెళ్ళకపోవడం న్యూసెన్స్, టైం వేస్ట్. వెళ్ళగానే పెద్దవాళ్ళు పెళ్లి అని ప్రాణాలు తీస్తారు. అది అలా ఉండగా మనం అంతా విడిపోతాం. ఈ వియోగం దుస్సహం, దుర్భరం. అంచేత దేశమే పడదాం, తిరుగుదాం. సభవారు ఏమంటారు? ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం వ్యతిరేకిస్తున్నాం. రే, మెజారిటీ నిర్ణయం రా నాన్న, పాటించి తీరాలి. ఇది ప్రజాస్వామిక యుగం. ఏమైనా సరే నేను మా ఊరు వెళ్ళాలి. ఒక్కరోజైనా ఉండి రావాలి. ఏ అమ్మమ్మ చూడనుందా? అవును. రే,
మన బుల్లన్న పాపం అమ్మమ్మని చూడాలని ఏడుస్తున్నాడు రా. పొమ్మందాం. రేయ్ వెళ్ళి 2 రోజుల్లో తిరిగి రావాలి. ఏ కారణం చేత అయినా ఆలస్యం అయితే మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కలుసుకోవాలి. ఈ పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ నీ కోసం ఆగదురా. ఓకే ఓకే త్వరగా కానీవే మంగ. రైలు కూడా కూసేసింది. అబ్బాయి వచ్చే వేళ డబ్బులు కానీ. అమ్మమ్మ వచ్చేసా. వచ్చావా అమ్మమ్మ నా తండ్రి నా బాబే. అయ్యో ఉండరా, పెద్ద ఉండని పడిపోతాను. రైలు దగ్గర కొట్టిందమ్మమ్మ గారెల వాసన. రైమని వచ్చేసా. మరి గారెలా మజాగా. అయ్యో తండ్రి, ఎంత చిక్కిపోయావు, నల్ల బొగ్గైపోయావు కదరా. ఎప్పుడు ఎంగిలి పడ్డావో. రానైనా రా, స్నానం చేసి పోంచెద్దు కానీ. స్నానం గీరం అంతా రైల్లోనే అయిపోయిందమ్మమ్మ. మనం రెడీ. కూర్చో. ఏమిటమ్మా కంగారు? ఏమీ లేదు రైలు. అన్నం రోజు మనం అక్కడ తినేదే. ఇవాళ మనకి ఇక్కడ అమ్మమ్మ చేతి గారెలే స్పెషల్ అట్రాక్షన్. నువ్వు అలా తీసి వేసేస్తూ ఉండు, మనం ఇలా తోసి వేసేస్తూ ఉంటాం. కడుపు నిండా తిను. తినరా తిను. తినరా, కడుపు నిండా తిను. ఏమి రావయ్య, ఆ సంబంధ విషయం ఏదో ఒకటి తెలిసి పారేరాదు. మున్సుబు గారు తొందరపడుతున్నారని కాదు గాని మనకు అంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. బోలెడంత ఆస్తి, బొమ్మ అలాంటి పిల్ల. ఏమంటావు? అభ్యంతరం ఏముంది? అబ్బాయిని ఒకసారి ఆ పిచ్చి పనులే వద్దంటారు. అబ్బాయి నీ మాట కాదంటాడా? అనడం నమ్మకం ఉంటే అడగక్కర్లేదు, అంటాడనుకుంటే అసలు అడగకూడదు. ఇది మనలో మాట. ఇకపోతే పెళ్లి విషయంలో పంతులు గారు, ఎవరికండి పెళ్లి? మన అబ్బాయికేనమ్మా. ఎన్నిసార్లు చేస్తారండి వాడికి పెళ్లి? ఆడపిల్లకు వాళ్లే మళ్ళీ పెళ్లి చేస్తున్నప్పుడు మగపిల్లవాడు వీడికేనా ఈ నీతులు నిష్టలు? పంతులు గారు, నీతికి ఆడ మొగ తేడా ఏమిటి? మీరేమైనా చెప్పండి. వాడికి మళ్ళీ పెళ్లి చేయడం మాత్రం అధర్మం. ఈ ధర్మాలకేమీ లేదు. అసలు ఈ కొంప బాగుపడ్డం నీకేమాత్రం ఉందా? ఇష్టం ఉంటేనా? మేం పడ్డాం చాలు బాధలు. వాడినన్నా కాస్త సుఖపడినాయి. నాన్న, నా పెళ్లి గురించి మీరు దెబ్బలాడుకోవడం దేనికి? చేసుకునేవాడిని నేను చూసుకుంటాగా, మీరు ఊరుకోండి. దేశాన్ని మాట అన్నారు అబ్బాయి. రామయ్య, వాడి పెళ్లి విషయంలో నువ్వు నేను పట్టించుకునేదానికంటే అది వాడి నెత్తిన పెట్టేయడమే మంచిదంటాను. ఏరా అబ్బాయి, మనలో మాట. ఇకపోతే నేను వస్తా. అవును నాయన, నీకు 10వ ఏటనే పెళ్ళయింది. ఈ నట్టింట్లో మీ అమ్మ కళ్ళెదుటే జరిగింది. అవునమ్మమ్మ, నాకు చూచాయిగా గుర్తుకొస్తుంది. నీకు ఆ మాత్రమైనా గుర్తుంది. ఆ అమ్మాయి మరి పసిది, ఈ పాటికి మర్చిపోయి. ఎవరమ్మమ్మ అమ్మాయి? మీ మేనమామ కూతురు సరోజ నాయన. మామ? ఏ మామ? పట్నం మామయ్య అని ఎవరో. ఆయన పేరు పాపారావు. నువ్వు చదువుతున్న ఊళ్ళోనే ఉంటున్నారు. అలాగా? ఇంతవరకు నాకు తెలియదే. తెలియకపోవడమే మంచిదైంది నాయన. వాళ్ళు పెళ్లి రద్దు చేసుకోవడమే కాదు, మనతో బద్ధవైరం కూడా పెంచుకున్నారు. మనలో మనకెంత శత్రుత్వం ఉన్నా ఒక్కటి మాత్రం ఎవ్వరూ కాదనలేరు, సరోజని భార్య. నాయన, ఎలాగైనా నీ భార్యను తెచ్చుకో. అప్పుడే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. కానీ ప్రయత్నం ఫలించే వరకు నువ్వు ఫలానా తెలియనియకు. సరే అమ్మమ్మ.